ప్రతి మనిషి యొక్క స్థితి భూమి మీద ప్రతి మనిషి యొక్క జీవితం అనేది రెండు విధాలుగా నడుస్తూ ఉంటుంది. ఒకటి ధ్యానం, రెండోది పరధ్యానం. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి బయటికి వచ్చి ఒక 5 సంవత్సరాల వరకు పిల్లలు ఎలా ఉంటారు అని మనం చూసినప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రతి శిశువు కూడా ఆ ధ్యాన స్థితిలో ఉంటారు. ఎందుకు ధ్యాన స్థితిలో ఉంటారంటే, ఇప్పుడు ఒక లైఫ్ నుంచి ఇంకో లైఫ్కి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు, అక్కడ డెత్ జరిగి ఇక్కడ బర్త్ జరిగినప్పుడు ఒక బ్రేక్ పాయింట్ వస్తుంది. ఆ బ్రేక్లో ఏమైపోతుందంటే గతం వ్యానిష్ అయిపోతుంది. అన్నీ కూడా టోటల్గా వ్యానిష్ అయిపోతాయి. ఆ వ్యానిష్ అయిపోయి ఈ కాన్షియస్నెస్కి అందకుండా ఎక్కడో అంతర్లీనంగా ఒక అగాధంలో పడిపోతాయి. అంత అగాధంలో డెప్త్లో వెళ్ళి తెలుసుకునేదాకా అది మొత్తం వ్యానిష్ అయిపోతుంది. పెరిఫెరీగా టోటల్ ఒక వైట్ పేపర్ లాగా వచ్చేస్తారు. ఎందుకు వైట్ పేపర్ లాగా వస్తారంటే, గతం తాలూకు ఉండవా అంటే ఉంటాయి, కానీ ఒక బ్రేక్ వచ్చేస్తుంది. అంటే ఒక ట్రాక్ చేంజ్ అవుతుంది. ఆ లైఫ్కి ఈ లైఫ్కి ఒక ట్రాక్ చేంజ్ అవుతుంది. ఆ ట్రాక్ చేంజ్ అయ్యేటటువంటి క్రమంలో ఇక్కడ గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లాడికి ఆ గర్భస్థ శిశువులో ఉండేటటువంటి ఆ లక్షణాలే ఉంటాయి తప్పించి, గతం తాలూకు ఉన్నటువంటి ఆ యొక్క స్థితి టోటల్గా మర్చిపోతాడు, వ్యానిష్ అయిపోతాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ కాన్షియస్ మైండ్ నుంచి వ్యానిష్ అయిపోతాయి మొత్తం. అఫ్కోర్స్ ఇన్నర్గా ఉంటాయి, కానీ అది బయటికి రావు. ఎందుకంటే ఆ డెప్త్కి వెళ్ళేటటువంటి ఆ స్థితి ఆ శిశువుకు ఉండదు ఆ టైంలో. ఇంకా తను డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంటాడు. బాడీ, మైండ్, ఈ బుద్ధి డెవలప్మెంటల్ స్టేజెస్లో ఉంటాడు కాబట్టి అదంతా గుర్తుండదు. కేవలము ఒకే ఒక స్థితిలో ఉంటాడు. ఆ టైంలో ఏంటంటే ఈ డివైన్ కాన్షియస్నెస్తో కనెక్ట్ అయి ఉంటాడు. ఎందుకు డివైన్ కాన్షియస్నెస్ కనెక్ట్ అయి ఉంటాడంటే, ఈ తల్లి గర్భంలో శరీర నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ శక్తి అవసరం. అది ఎంతవరకు అవసరం అంటే, పుట్టాక 3 years వరకు ఆ ఎనర్జీతో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్నప్పుడు ఉన్నటువంటి పిల్లలకి వాళ్ళకి మనసు ఉందనుకోండి, వాళ్ళు సహజంగా జరిగేటటువంటి ప్రక్రియని అడ్డుకుంటారు. ఎందుకు అడ్డుకుంటారంటే మైండ్ పనిచేస్తూ ఉంటుంది. మైండ్ పనిచేస్తే ఏం చేస్తారు? నా ముక్కు ఎందుకు ఇంత చిన్నగా ఉంది, నా కళ్ళు ఎందుకు ఇంత చిన్నగా ఉన్నాయి, నేను ఎందుకు దీంట్లో ఉన్నా, నేను ఎప్పుడు బయటపడతా, ఇలాంటి సందేహాలను వచ్చేస్తాయండి. ఎందుకంటే మైండ్ ఉంటుంది కాబట్టి. మైండ్ ఉంటే ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి, సందేహాలు వస్తాయి, సంశయాలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ సందేహాలు సంశయాలు వచ్చినప్పుడు వాడు ప్రపంచంతో ఒకటైపోతాడు. ఎందుకంటే బుద్ధి పనిచేస్తూ ఉంటుంది, కానీ ఆ శక్తితో ఒకటి కాడు. అందుకే ప్రకృతి అనేది ఆ టైంలో ఒక బాలుని, ఒక శిశువుని ఎలా ఉంచుతుందంటే స్తబ్దమైనటువంటి స్థితిలో పడేస్తుంది. ఏమీ తెలియని స్థితిలో. అది అన్కాన్షియస్ అనలేము, అది కాన్షియస్ అనలేము. కేవలం ఒక ఎనర్జీతో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ బాడీని ఎనర్జీతోనే డెవలప్ అవుతుంది, మొత్తం శక్తితో డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అవుతూ 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 అందుకే పిల్లలు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు, అప్పటికప్పుడే బాధలోకి వెళ్ళిపోతారు, అప్పటికప్పుడే ఇలా వెళ్ళిపోతారు. అంటే అప్పుడప్పుడు కొన్ని బలంగా ఉన్నటువంటివి, బలంగా వాళ్ళ లోపల ముద్ర పడిపోయినటువంటి కొన్ని స్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ ఇమోషన్స్ కనబడతాయి, అది బయటికి వచ్చాక. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అదేది ఉండదు. అంటే టోటల్గా వర్తమానంలో గతంతో భవిష్యత్తుతో సంబంధం లేకుండా ఆ స్థితిలో అక్కడ స్థిరమైపోతారు. అందుకే ఆ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ బేబీ ఫార్మేషన్ అంటే ఒక కణం నుంచి ఆ బేబీ ఫార్మేషన్ ఎందుకు జరుగుతుంది అంటే ఆ స్థితిలో ఉండిపోతారు కాబట్టి. అది ధ్యానం. అంటే గతాన్ని భవిష్యత్తుని వదిలేసి వర్తమానంలో స్థిరం కావడమే ధ్యానం. ఇంకొకటి ఏంటంటే, గతాన్ని భవిష్యత్తుని మనిషి వదిలేయాలంటే ఇక్కడ జాగృతి కావాలి. ఎందుకు జాగృతి కావాలి అంటే, గతాన్ని తవ్వుకుంటూ పోతున్నప్పుడు నీకు జాగృతి ఉండదు. భవిష్యత్తు ఊహల్లో జీవించినప్పుడు జాగృతి ఉండదు. వర్తమానంలో జీవించినప్పుడే జాగృతి అవసరం ఉంటుంది. గతంలో మనిషి ఫ్లోట్ అవుతూ ముందుకెళ్తూ వెనకాలకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు పట్టుకోలేవు.
సత్యం అనేది నీకు ఇక్కడ కనబడుతుంది, గతంలో కనబడదు, భవిష్యత్తులో కనబడదు. గతం అనేది గడిచిపోయిన కాలం, అది ఆ క్షణం అక్కడ గడిచిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. భవిష్యత్తు ఒక ఊహ, అది జరగచ్చు జరగకపోవచ్చు. అండ్ గతం ఎట్లా ఉంటుందంటే అది మనిషిని వెనక్కి లాగుతూ ఉంటుంది, భవిష్యత్తు ముందుకు లాగుతూ ఉంటుంది. ఇటు గతంలో ఉండలేక అటు భవిష్యత్తులో ఉండలేక మనిషి సతమతం అయిపోతాడు. ఎందుకు సతమతం అయిపోతాడంటే వర్తమానంలో జీవించడం రాదు. ఈ వర్తమానంలో జీవించడం అనేది వచ్చేంత వరకు మనిషికి శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక స్థితిని మీరు అనుభవించాలంటే వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో లేకపోతే మీరు ఆ స్థితిని అనుభవించలేరు. ఆ అనుభవించలేనప్పుడు మీకు ధ్యానం అనేది రాదు. ధ్యానం ఏంటి? అసలు ఏ స్థితిని సంపూర్ణంగా అనుభవించలేరు. సింపుల్గా మెడిటేషన్ అంటే ఏంటంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్, క్షణక్షణం జీవించడం, వర్తమానంలో జీవించడం, జాగృతిలో జీవించడం. ఏ పని చేసినప్పటికీ కూడా మనస వాచ కర్మణ 100% చేయడము. అప్పుడు చేసే ప్రతి పని ధ్యానం అయిపోతుంది, ఉండే ప్రతి స్థితి ధ్యానం అయిపోతుంది. అంటే శరీరపరంగా, మానసికంగా, హృదయపరంగా అండ్ ఇంద్రియాల పరంగా ఏదైతే జరుగుతోందో దాన్ని యథాతథంగా తెలుసుకోవడం, దాన్ని గమనించడం, దానికి సాక్షి కావడం, దాని యొక్క ఉన్న స్థితిని అధ్యయనం చేయడం, అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మెడిటేషన్. ధ్యానం అంటే జాగృతి, ధ్యానం అంటే అలర్ట్నెస్, అండ్ ధ్యానం అంటే ఒక సెన్సిటివిటీ. ధ్యానం అనేది ఒక టెక్నిక్, ఒక న్యాక్. అండ్ ఇంకోటి అంటే ఈ న్యాక్ని పట్టుకోవడానికి, ఆ సెన్సిటివ్నెస్లోకి వెళ్ళడానికి, తర్వాత ఆ ధ్యాన స్థితిలో ఉండడానికి దానికి ఒక కళ కావాలి. అందరికీ రాదది. అసలు ధ్యాన స్థితిని పట్టుకోవడం ఒక ఆర్ట్, ఒక న్యాక్. అది అందరికీ రాదది. ఎందుకంటే దాన్ని పట్టుకోవాలంటే ఒక సూక్ష్మ దృష్టి ఉండాలి. ఆ సూక్ష్మ దృష్టి లేనంత కాలము మెడిటేటివ్నెస్ అనేది రాదు. ఈ శరీరాన్ని చూడటము, మనసును చూడడం, శ్వాసను చూడడం, ఇదంతా కూడా ఒక ప్రక్రియ. ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి ఇదంతా ఒక ప్రాసెస్. ఇది ధ్యానం కాదు. శ్వాసను ఎందుకు చూడాలా అంటే శ్వాసను చూస్తే ఏమవుతుంది? కొంత శుద్ధి జరుగుతుంది. శరీరాన్ని ఎందుకు చూడాలా? శరీరానికి సాక్షి అయినప్పుడు శరీరంలో కొన్ని రుగ్మతలు వెళ్ళిపోతాయి. మనసును ఎందుకు చూడాలా? ఆలోచనలను ఎందుకు చూడాలి అంటే ఆలోచనలను చూస్తున్నప్పుడు అందులో మంచి ఏంటి, చెడేంటి, శాశ్వతం ఏంటి, అశాశ్వతం ఏంటి, ఇది అవసరమా కాదా, ఇది ఇప్పుడు ఈ స్థితికి అవసరమా కాదా అని మీకు జాగృతి వచ్చినప్పుడు మానసిక స్వభావం నీకు అర్థమైపోతుంది. అదేవిధంగా స్పందనలు, తర్వాత ఇంద్రియాల పరిధిలో ఉన్నటువంటి అనుభవాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు నీ స్థితి ఏంటి, అసలు నువ్వు ధ్యానంలో ఉన్నావా పరధ్యానంలో ఉన్నావా, ఈ స్థితి నీకు అర్థమైపోతుంది. అప్పుడు ఏమైపోతుందంటే గతముతో తెగదెంపులు చేసుకొని భవిష్యత్తు ఊహల్లో బతకకుండా వర్తమానంలో శరీర శూన్యత, మనశూన్యత, భావశూన్యత ఈ స్థితికి వెళ్ళాక శ్వాస కూడా శూన్యమైపోయాక వచ్చేటటువంటి స్థితి ధ్యాన స్థితి. ఇవన్నీ దాటకుండా ధ్యాన స్థితి అనేది రాదు. శరీర శూన్యత రావాలా, మనశూన్యత రావాలి, భావశూన్యత రావాలి, ఆఖరికి శ్వాస కూడా శూన్యమైపోతుంది. శ్వాస కూడా లేనటువంటి స్థితి ఒక నిర్మల స్థితి, ఒక నిశ్చలమైన స్థితి. అంటే ఒక గాలి లేని చోట దీపం ఎంత నిశ్చలంగా వెలుగుతుంది, తర్వాత ఎలాంటి అలజడి లేని చోట ఎంత నిశ్చలంగా వెలుగుతుంది ఆ దీపం అనేది. ఆ స్థితిలోకి ఆ జాగృతి దీపం వెలగడం, ఆ స్థితిలో ఒక ఎరుకలో ఉండడం, ఒక శూన్య స్థితిలో స్థిరం కావడమే ధ్యానం. ఈ స్టార్టింగ్ చేసేదంతా కూడా ప్రిపరేషన్. అందుకే శరీరము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, అహంకారం, శ్వాస ఇదంతా కూడా భౌతిక ప్రపంచంలో భాగమే. ఇవన్నీ దాటకుండా ధ్యాన స్థితి రాదు. ధ్యాన స్థితి రావాలంటే ఈ పరిధులన్నీ దాటాలి. ధ్యానం నిర్విషయ మనహ అంటారు. అంటే నిర్విషయం ఉండాలి, అక్కడ నిర్వాసన ఉండాలి, నిరహంకారం ఉండాలి, నిరాకారం ఉండాలి, తర్వాత
ఏమీ లేనటువంటి ఒక శూన్య స్థితి. ఎలాంటి విషయ వాసనలు, విషయ వస్తు వివేక జ్ఞానం కూడా లేకుండా, ఏది లేకుండా ఉన్నటువంటి ఒక నిశ్చలమైన స్థితి. అక్కడ ధ్యానం అనే దీపం వెలుగుతుంది. ఆ ధ్యానం అనే దీపాన్ని ఎవరైతే వెలిగించుకుంటారో ఆ స్థితిలో కనీసం 48 నిమిషాలు ఎవరైతే ఉండగలుగుతారో అప్పుడు ధ్యానం అనేది ఒక పరాకాష్ఠకు వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది మెడిటేషన్ అంటే ఏంటో. అప్పుడు రకరకాల మార్పులు వస్తాయి మనిషి జీవితంలో. దాన్ని అందుకున్నప్పుడే ధ్యానం అంటే అర్థమవుతుంది. దాన్ని అందుకున్నప్పుడే మెడిటేషన్ యొక్క అస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఒక సాధకుడు ఈ స్థితికి వెళ్ళకపోతే ధ్యానం అంటే అర్థం కాదు. సో సింపుల్గా చెప్పాలంటే మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ నో మైండ్ స్టేట్. ధ్యానం అంటే మనసు లేనటువంటి స్థితి. ధ్యానం అంటే జాగృతి. నువ్వు జాగృతిలో ఉంటే నీకు మనసు అనేది చచ్చిపోతుంది. మనసు చచ్చిపోయిన చోట నిర్మలమైన స్థితి వస్తుంది, నిశ్చలమైన స్థితి వస్తుంది. ఆ స్థితి ధ్యాన స్థితి.